ఇప్పుడు ప్రస్తుతం అందరి చూపు రష్యా వైపే ఉంది. ఎందుకంటే ఇవాళ పుతిన్‌ని మంచి చేసుకోవడానికి యూరప్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రేపు పొద్దున ఇంకో కంపుగాడొస్తాడు. ఎవడొచ్చినా అమెరికాలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రపంచ దేశాలను బెదిరించి లాక్కోవడం. ఇప్పుడు వెనిజులాని బెదిరించి అధ్యక్షుడిని పట్టుకెళ్ళి డ్రగ్స్ వంకబెట్టి అక్కడ ఆయిల్ తినేస్తున్నారు. ఇరాక్ నుంచి ఆయిల్ ఎప్పటినుంచో తింటున్నారు. ఇరాన్ మీద కూడా అట్లాంటి ప్రయత్నం చేసింది కానీ ఇరాన్ పకడ్బందీ వ్యూహంతో విఫలమైంది. రేపు పొద్దున ఇంకో చోట ఆయిల్ ఉన్నటువంటి చిన్న దేశాల మీదనే దాడికి పోతుంది. అంటే అలాగే అగ్రరాజ్యాధినేతల్ని కూడా అవమానించేటటువంటి కల్చర్ కూడా ప్రారంభించేశాడు ట్రంప్. ఒకటి ప్రారంభించాక నెక్స్ట్ మళ్ళీ కొనసాగిస్తుంటాడు. ఎందుకు వాడి చేత అవమానాలు పడాల్సిన అవసరం ఏంటి? అదే పుతిన్ గౌరవిస్తున్నాడు. ప్లస్ అమెరికా మాటలిని రష్యాని ఎందుకు దెబ్బతీయాలి మనం? అలా దెబ్బతీసినా కూడా రష్యా తట్టుకుని నిలబడింది కదా అనేటటువంటి ఫీలింగ్ వచ్చేసింది. అలాగే ఆయిల్ ఇంపాక్ట్ ఇప్పుడు ప్రపంచం అంతా రష్యా వైపు చూడాల్సి వచ్చింది. రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో రష్యా వైపు చూడాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు పుతిన్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు.